మహి బర్త్‌డే పార్టీకి వెళ్ళిన కావేరిని, చిన్నిని కాపాడుకోవడం కోసం బాలరాజు ఒక పంజాబీ వ్యక్తిలాగా ఆ పార్టీకైతే వెళ్తాడు. అయితే ఈ దేవ ఎప్పటికప్పుడు కావేరిని కావేరి అని ప్రూవ్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. రెచ్చగొట్టేలాగా మాట్లాడుతూ ఉంటాడు. పార్వతి ఫోటో చూస్తూ కావేరి ఒక్కసారిగా తనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటే, అప్పుడు కూడా "నువ్వు కావేరి" అంటూ ఉంటే, కావేరి చాలా డేర్‌గా మాట్లాడుతూ నేను కావేరిని కాదు. నువ్వు చెప్పినంత మాత్రాన నేను కావేరిని ఎలా అయిపోతాను అంటూ మాట్లాడుతుంది. ఇక అందరూ కలిసి మ్యూజిక్ చైర్స్ ఆటైతే ఆడుతూ ఉంటారు. నాగవల్లి మామూలుగానే బిల్డప్స్ ఎక్కువ. నేనే గెలుస్తాను, మిమ్మల్ని ఓడిస్తానని చెప్పి కావేరి చేతిలో చిత్తు ఓడిపోతుంది. అంటే చిన్నియే గెలుస్తుందనమాట. ఇక కావేరి ఎక్కడికెళ్తే అక్కడికి వెళ్తూ ఉంటాడు. వెంటాడుతూ ఉంటాడు ఈ దేవ. అయితే "నీకు ఒక ప్రపోజల్ చేయాలనుంది. ఒక ఆఫర్ లాంటిది అనుకో. నీకు భర్త లేడు. నాకు భార్య లేదు. మనమిద్దరం పెళ్లి చేసుకుందాము. పోనీ పెళ్లి కాకుండా మనం భార్యాభర్తలుగా ఉందామా" అన్నట్టు చాలా తప్పుగా మాట్లాడతాడనమాట. వెళ్ళిపోతున్న కావేరి చెయ్యి పట్టుకొని లాగే ప్రయత్నం అయితే చేస్తాడు. కావేరికి పిచ్చ కోపం వచ్చి చెంప ఛెళ్ళుమనిపిచ్చేస్తుంది. ఆ దెబ్బతో పాత రోజుల్లో కావేరి కొట్టిన దెబ్బ ఒక్కసారిగా గుర్తొస్తుందనమాట. ఇంకప్పుడే ఇంకొక నిజం తెలుస్తుంది సత్యంకి. హరిశ్చంద్ర ఫోన్ చేస్తాడు. ఒక్క అడ్రస్సే మిగిలుంది దేవేంద్ర వర్మ అడ్రస్సుల్లో. ఆ ఒక్క ఇంటికెళ్తే తెలుస్తుంది అనే లోపే పేపర్‌లో దేవేంద్ర వర్మ గురించి చూసుంటాడనమాట. ఇక ఇమ్మీడియేట్‌గా సత్యంకి ఫోన్ చేసి సత్యం ఫోన్ ఇంట్లోనే మర్చిపోయి వచ్చుంటాడు. ఇక సత్యం పార్టీకెళ్ళిన అక్కడికెళ్ళి చూస్తాడు. అప్పుడే సత్యంకి అసలు నిజం తెలుస్తుంది. తన చెల్లెలి జీవితాన్ని నాశనం అవ్వడానికి కారణం ఈ దుర్మార్గుడే అని చాలా ఆవేశంగా తనను కొట్టడానికైతే వెళ్తాడు. అక్కడే వీళ్ళకి అనుకోకుండా ఒక ప్రమాదం జరుగుతుంది. ఇక దేవేంద్ర వర్మ వల్ల బాలరాజు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సత్యం కుటుంబాన్ని కాపాడుకోగలుగుతాడు. చిన్నిని, కావ్యని ఖచ్చితంగా కాపాడుకోగలుగుతాడు. అలాగే దేవేంద్ర వర్మ గురించి కూడా సత్యంకి పూర్తిగా నిజం తెలిసిపోబోతుందనమాట.